హలో ఎవ్రీవన్. సో నిన్న మనం హోమోజనైజేషన్ లైవ్ ఫినిష్ చేసాం. సో ఇవాళ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో థియరమ్స్ కంప్లీట్ చేద్దాం. సో ఈ థియరమ్స్ నుంచి మీకు ఒక 7 మార్క్ క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ. సో టోటల్గా 6 థియరమ్స్ ఉన్నాయి, రైట్. సో ఈ 6 థియరమ్స్ మీరు ప్రిపేర్ అయితే 7 మార్క్స్. సో టోటల్ చాప్టర్ వెయిటేజ్ వచ్చేసి ఈజ్ 14 మార్క్స్. ఓకే, సో 2 LAQs వస్తాయి. సో నిన్నటి దాంట్లో మనం ఆల్రెడీ హోమోజనైజేషన్ కంప్లీట్ చేసాం, అందులో నుంచి ఒక LAQ వస్తుంది అండ్ రిమైనింగ్ ఈ 6 థియరమ్స్ నుంచి ఒక LAQ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ థియరమ్ ఆల్రెడీ రెడీగా ఉంది స్క్రీన్ మీద. సో విల్ డూ దిస్. సో ద థియరమ్ ఇస్, ఇఫ్ ద ఈక్వేషన్ ax² + 2hxy + by² is equal to 0 represents a pair of straight lines, then the angle theta between the lines is given by cos theta is equal to, ఫార్ములా ఇచ్చాడు, a + b by √a - b whole square plus 4h². సో ఇక్కడ దీనికి మోడ్ పెట్టుకుందాం, లేకపోతే పెట్టకపోయినా నడుస్తుంది, ఫైన్. సో ఇప్పుడు బేసిక్గా ప్రూఫ్. సో గివెన్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్. సో ఏమిచ్చాడు, ax² + 2hxy + by² is equal to 0. ఓకే, సో నిన్నటి క్లాస్లో నేను ఆల్రెడీ చెప్పాను. సో దీస్ ఆర్ ది పేర్ ఆఫ్ లైన్స్ which pass through the origin. ఓకే, సో ఈ పేర్ ఆఫ్ లైన్స్ 0,0 నుంచి ఆరిజిన్ నుంచి పాస్ అవుతాయి. సో ఇప్పుడు సరే, పేర్ ఆఫ్ లైన్స్ అంటే 2 ఉంటాయి. సో 2 లైన్స్ ఇలా ఉన్నాయనుకోండి, వాటి మధ్యలో ఎంతో కొంత యాంగిల్ ఉంటుంది కదా, టీటా. సో హీఈస్ ఆస్కింగ్ అస్ టు ప్రూవ్ దట్ యాంగిల్ ఈజ్ గివెన్ బై cos theta is equal to a + b whole divided by √a - b whole square plus 4h². ఓకే, సో బేసిక్గా యాంగిల్ బిట్వీన్ ద లైన్స్కి మనం ఫార్ములా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, రైట్. సో ఇప్పుడు పేర్ ఆఫ్ లైన్స్ అంటే దీంట్లో 2 లైన్స్ ఉన్నాయి. సో దిస్ ఈక్వేషన్ కంటైన్స్ 2 లైన్స్ విచ్ పాస్ త్రూ ది ఆరిజిన్. సో నేను ఆ 2 లైన్స్ని అజ్యూమ్ చేసుకుంటా. సో లెట్ L1x plus M1y is equal to 0 and L2x plus M2y is equal to 0 be the lines. సో ఇప్పుడు వీటికి నేను ఏం చేస్తానంటే కంబైన్డ్ ఈక్వేషన్ రాస్తా. సో ద కంబైన్డ్ ఈక్వేషన్ అంటే బేసిక్గా రెండింటిని మల్టిప్లై చేయాలి. L1x plus M1y into L2x plus M2y is equal to 0. So if we start multiplying this, we'll basically get L1x into L2x, that will be L1 L2 x² and L1x into M2y, that will be L1 M2 xy, and then M1y into L2x, that will be M1 L2 xy, and finally M1y into M2y, that will be M1 M2 y² is equal to 0. సో ఇప్పుడు దీన్ని ఆర్డర్లో రాసుకుంటే L1 L2 x² ప్లస్ ఇక్కడ అండ్ ఇక్కడ xy టర్మ్ కామన్ ఉంది కాబట్టి, సో xy కామన్ తీస్తే L1 M2 ప్లస్ M1 L2 వస్తుంది అండ్ బ్రాకెట్ బయట xy వస్తుంది ప్లస్ M1 M2 y². సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే కంపేర్ దిస్ ఈక్వేషన్ విత్ ద స్టాండర్డ్ ఫామ్ ax² ప్లస్ 2hxy ప్లస్ by² is equal to 0. సో ఇప్పుడు దీంట్లో నుంచి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ తీయాలి. సో ఏ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ L1 L2, సో అది రాసేసుకోండి. దెన్ 2h వాల్యూ ఈజ్ నథింగ్ బట్ L1 M2 ప్లస్ M1 L2, సో 2h ఈజ్ ఈక్వల్ టు L1 M2 ప్లస్ M1 L2, అండ్ బి వాల్యూ ఈజ్ నథింగ్ బట్ M1 M2, సో అది కూడా రాసుకోండి, బి ఈజ్ ఈక్వల్ టు M1 M2. ఓకే, సో ఇప్పుడు ఇదంతా రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే యాంగిల్ బిట్వీన్ ద లైన్స్కి ఒక ఫార్ములా ఉంది. దేంట్లో అంటే స్ట్రెయిట్ లైన్స్ ఫార్ములా. cos theta is equal to a1 a2 plus b1 b2 whole divided by √a1² plus b1² into a2² plus b2². సో దిస్ ఇస్ ద ఫార్ములా. ఇప్పుడు నా దగ్గర ఉన్న లైన్స్ ఏంటి,
L1x ప్లస్ M1y అండ్ L2x ప్లస్ M2y. ఓకేనా? సో ఇప్పుడు వాటిని నేను ఎలా రాస్తానంటే L1x ప్లస్ M1y ఈజ్ ఈక్వల్ టు 0, L2x ప్లస్ M2y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండింటి మధ్యలో మనం యాంగిల్ ఫైండ్ చేయాలి. సో విల్ యూజ్ దిస్ ఫార్ములా, రైట్? సో ఇన్ ప్లేస్ ఆఫ్ A1 A2 ఏమొస్తుంది? సో cos theta ఈజ్ ఈక్వల్ టు, ఇన్ ప్లేస్ ఆఫ్ A1 A2 విల్ గెట్ L1 L2 ప్లస్ ఇన్ ప్లేస్ ఆఫ్ B1 B2 విల్ గెట్ M1 M2 హోల్ డివైడెడ్ బై రూట్ ఓవర్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ప్లేస్లో L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ఇంటూ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లేస్లో L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ వస్తుంది. ఓకే, సో కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఆల్రెడీ L1 L2 అంటే A, M1 M2 అంటే B అనుకున్నాం. సో ఇక్కడ L1 L2 ప్లేస్లో A రాసుకోండి, M1 M2 ప్లేస్లో B రాసుకోండి. సో దట్ విల్ బీ న్యూమరేటర్ A ప్లస్ B డివైడెడ్ బై, ఇప్పుడు డినామినేటర్లో 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వాటిని మల్టిప్లై చేయాలి. L1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్, L1 స్క్వేర్ L2 స్క్వేర్ ప్లస్ L1 స్క్వేర్ M2 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ L2 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ M2 స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు డినామినేటర్లో ఒక స్టెప్ చేస్తాను నేను. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ 2L1 L2 M1 M2 in the denominator. ఓకే, సో 2L1 L2 M1 M2ని డినామినేటర్లో మనం సబ్ట్రాక్ట్ చేయాలి, రైట్? సో ఎందుకు చేయాలనేది మీకు ఫైనల్ స్టెప్ వచ్చినప్పుడు అర్థమవుతుంది. సో కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు, న్యూమరేటర్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్, హోల్ డివైడెడ్ బై రూట్ ఓవర్. సో ఇప్పుడు ఏముంది, డినామినేటర్ రాసుకోండి, L1 స్క్వేర్ L2 స్క్వేర్ ప్లస్ L1 స్క్వేర్ M2 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ L2 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ M2 స్క్వేర్. ఇప్పుడు యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ దిస్. సో ప్లస్ 2L1 L2 M1 M2 మైనస్ 2L1 L2 M1 M2. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూస్తే మనం ఏం ప్రూవ్ చేయాలి? బేసిక్గా డినామినేటర్లో A మైనస్ B హోల్ స్క్వేర్ అండ్ 4H స్క్వేర్ రావాలి, రైట్? సో A మైనస్ B హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఇక్కడ A అంటే L1 L2 మైనస్ B అంటే M1 M2 రావాలి, అంతే కదా? సో ఇప్పుడు ఆ ఫామ్లో వచ్చేటట్టు రాద్దాం, రైట్? సో అలా రాస్తే ఏమవుతుంది చూడండి. సో కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B హోల్ డివైడెడ్ బై రూట్ ఓవర్, ఇప్పుడు చూసుకోండి, దిస్ వన్ అండ్ దిస్ వన్ ఒక బ్రాకెట్లో రాసుకోండి. L1 స్క్వేర్ L2 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ M2 స్క్వేర్ మైనస్ 2L1 L2 M1 M2. ఓకే, అండ్ రిమైనింగ్ టర్మ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇంకో బ్రాకెట్లో రాసుకోండి, అంటే దిస్ అండ్ దిస్. సో అదేమవుతుంది, L1 స్క్వేర్ M2 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ L2 స్క్వేర్ ప్లస్ 2L1 L2 M1 M2. ఓకే, సో కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు, న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ A ప్లస్ B హోల్ డివైడెడ్ బై రూట్ ఓవర్, ఇది ఏ ఫామ్లో ఉంది? ఇది మొత్తం A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2AB. సో దాన్ని మనం ఏం రాస్తాం? L1 L2 మైనస్ M1 M2 హోల్ స్క్వేర్ అని రాస్తాం, A మైనస్ B హోల్ స్క్వేర్ ఫామ్లో రాస్తాం. ఓకే, అండ్ ఇఫ్ యూ లుక్ అట్ దిస్ వన్, అదే ఫామ్లో ఉంది, A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB ఫామ్లో ఉంది, ఓకేనా? సో దాన్ని ఇప్పుడు నేను ఎలా రాస్తా? L1 M2 ప్లస్ M1 L2 హోల్ స్క్వేర్, A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫామ్లో రాస్తా, రైట్? ఇప్పుడు కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు, న్యూమరేటర్ A ప్లస్ B డివైడెడ్ బై రూట్ ఓవర్ L1 L2 M1 M2 అంటే ఏంటి? L1 L2 ఈజ్ A, M1 M2 ఈజ్ B. సో సబ్స్టిట్యూట్ చేసుకోండి, A మైనస్ B హోల్ స్క్వేర్ ప్లస్ L1 M2 ప్లస్ M1 L2, వాట్ ఈజ్ ఇట్? ఇక్కడ సో L1 M2 ప్లస్ M1 L2 ఈజ్ నథింగ్ బట్ 2H. సో 2H సబ్స్టిట్యూట్ చేసుకోండి, హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B డివైడెడ్ బై రూట్ ఓవర్ A మైనస్ B హోల్ స్క్వేర్ ప్లస్ 2Hని స్క్వేర్ చేస్తే 4H స్క్వేర్. హెన్స్
proved. Okay, right. So we'll move on to the next question. So this is the second one. So this is also very easy. So ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే బేసిక్గా షో దట్ ది ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఎ పాయింట్ ఆల్ఫా కామా బీటా టు ద పేర్ ఆఫ్ లైన్స్ ఇస్ దిస్. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఒక చిన్న డయాగ్రామ్ వేసుకుందాం. సో లెట్ us అజ్యూమ్ దీస్ ఆర్ మై పేర్ ఆఫ్ లైన్స్. ఓకేనా. సో ఇవి నా పేర్ ఆఫ్ లైన్స్. ఇప్పుడు ఇక్కడెక్కడో ఒక పాయింట్ ఉంది, దట్ ఈస్ ఆల్ఫా కామా బీటా. ఓకే. సో ఇప్పుడు ఈ పాయింట్ నుంచి రెండు లైన్స్కి పర్పెండిక్యులర్స్ కొడతాను నేను. పర్పెండిక్యులర్స్, దిస్ ఈజ్ వన్ పర్పెండిక్యులర్ 90 degrees. దిస్ ఈజ్ అనదర్ పర్పెండిక్యులర్ 90 degrees. సో ఈ పర్పెండిక్యులర్స్ డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్ D1 అనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి, అండ్ ఈ డిస్టెన్స్ని D2 అనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇప్పుడు బేసిక్ ఏం ప్రూవ్ చేయమంటాడంటే టు ప్రూవ్ ద ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ అంటే D1 ఇంటూ D2 ఈజ్ ఈక్వల్ టు మోడ్ A ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2H ఆల్ఫా బీటా ప్లస్ B బీటా స్క్వేర్ హోల్ డివైడెడ్ బై రూట్ ఓవర్ A మైనస్ B హోల్ స్క్వేర్ ప్లస్ 4H స్క్వేర్. ఓకే. సో దిస్ ఇస్ ద క్వశ్చన్, రైట్. సో ఇప్పుడు ఇది మళ్ళీ సేమ్ ఇందాక చేసినట్టే చేస్తాం. సో గివెన్ pair of lines ax square plus 2hxy plus by square is equal to 0. So this is again pair of lines passing through origin 0, 0. సో ఇప్పుడు నేను రెండు లైన్స్ తీసుకుంటాను. లెట్ L1x plus M1y is equal to 0 and L2x plus M2y is equal to 0 be the lines. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ స్టెప్, వీటికి కంబైన్డ్ ఈక్వేషన్ రాద్దాం. సో ద కంబైన్డ్ ఈక్వేషన్ ఈజ్ సో ఇంతకుముందు ఫస్ట్ థియరంలో చేసినట్టే చేయాలి మొత్తం. కంబైన్డ్ ఈక్వేషన్ ఈజ్ L1x plus M1y ఇంటూ L2x plus M2y is equal to 0. So if we multiply this L1 L2 x square నేను డైరెక్ట్ రాస్తున్నాను ప్లస్ L1 M2 ప్లస్ M1 L2 ఆఫ్ xy ప్లస్ M1 M2 y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి, దీన్ని వీ హ్యావ్ టు కంపేర్ విత్ ద స్టాండర్డ్ ఫామ్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. సో దీంట్లో నుంచి ఇప్పుడు ఏబీసీ వాల్యూస్ తీస్తే దిస్ ఇస్ ఏ ఈజ్ ఈక్వల్ టు L1 L2, 2h ఈజ్ ఈక్వల్ టు L1 M2 ప్లస్ M1 L2 అండ్ B ఈజ్ ఈక్వల్ టు M1 M2. సో ఏ వచ్చింది, 2h వచ్చింది, B వచ్చింది. ఓకే. సో ఇప్పుడు నా దగ్గర 2 లైన్స్ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి డయాగ్రామ్ వేసుకుందాం. సో దీస్ ఆర్ మై 2 లైన్స్. సో నేను వాటి ఈక్వేషన్స్ ఏం తీసుకున్నా, ఒకటి L1x ప్లస్ M1y ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నా, ఇంకొకటి L2x ప్లస్ M2y ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నా. సో ఇక్కడెక్కడో ఒక పాయింట్ ఉంది, దాన్ని ఆల్ఫా కామా బీటా అన్నాం. సో ఇప్పుడు ఆల్ఫా కామా బీటా నుంచి ఫస్ట్ లైన్కి సెకండ్ లైన్కి పర్పెండిక్యులర్స్ డ్రా చేస్తాం. ఓకే. సో ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ D1, ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ D2 ఫైండ్ చేయాలి. సో perpendicular distance from a point x1 comma y1 to the line ax plus by plus c is equal to 0 is the formula d is equal to mod ax1 plus by1 plus c హోల్ డివైడెడ్ బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా మీకు స్ట్రెయిట్ లైన్స్ చాప్టర్లో వస్తుంది. స్ట్రెయిట్ లైన్స్ చాప్టర్లో ఒక పాయింట్ నుంచి లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఒక పాయింట్ నుంచి లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేయాలి అంటే దిస్ ఇస్ ద ఫార్ములా. సో ఇప్పుడు ఇక్కడ x1 y1 బదులు నా దగ్గర ఆల్ఫా బీటా ఉంది అండ్ 2 లైన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ నేను D1 డిస్టెన్స్ ఫైండ్ చేస్తాను. ఓకే, జస్ట్ ఎ మినిట్.
దీన్ని d1 అనుకుందాం, దీన్ని d2 అనుకుందాం. సో d1 డిస్టెన్స్, సో mod ax1 ప్లస్ by1 ప్లస్ c అంటే బేసిక్గా ఈ పాయింట్ని ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో l1 ఆల్ఫా ప్లస్ m1 y ప్లస్లో బీటా, సో c ఎలాగూ లేదు, మాడ్ క్లోజ్ రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బదులు l1 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్. అండ్ నెక్స్ట్ d2 డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం. సో ఈ ఆల్ఫా బీటాని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. దట్ విల్ బీ మోడ్ ఆఫ్ l2 ఆల్ఫా ప్లస్ m2 బీటా మోడ్ క్లోజ్ డివైడెడ్ బై l2 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్. రైట్, ఇప్పుడు మనోడు అడిగింది ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ అంటున్నాడు. సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసి వాడు ప్రూవ్ చేయమన్నది మనం చేయాలి. సో d1 ఇంటూ d2 ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ విల్ బీ mod l1 alpha plus m1 beta into l2 alpha plus m2 beta mod close divided by root over l1 square plus m1 square into l2 square plus m2 square. So first numerator multiply చేసుకోండి, d1 d2 is equal to, so numerator multiply చేస్తే mod l1 l2 alpha square, next this into this will be l1 m2 alpha beta plus this into this will be m1 l2 alpha beta plus this into this will be m1 m2 beta square by denominator first as it is రాసుకోండి, ఇప్పుడే దాన్ని ఏం చేయకండి, l1 square plus m1 square into l2 square plus m2 square. So first numerator simplify చేద్దాం, then we'll go towards the denominator. So d1 d2 is equal to, what is l1 l2 a alpha square plus ఇక్కడ ఆల్ఫా బీటా కామన్ తీస్తే l1 m2 ప్లస్ m1 l2 వస్తుంది ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ వాట్ ఈస్ m1 m2 b బీటా స్క్వేర్. ఓకే రైట్, వన్స్ అగైన్ డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ దట్, l1 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ ఇంటూ l2 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్. ఆల్ రైట్, నెక్స్ట్ సో d1 d2 is equal to a alpha square ప్లస్ l1 m2 ప్లస్ m1 l2 అంటే ఏంటి, ఇక్కడ ఇందాకే రాసాం 2h, సో దట్ విల్ బీ 2h ఆల్ఫా బీటా ప్లస్ b బీటా స్క్వేర్. ఓకే, ఇప్పుడు డినామినేటర్ మల్టిప్లై చేసుకోండి. సో న్యూమరేటర్లో మన సింప్లిఫికేషన్ మొత్తం అయిపోయింది. సో ఇఫ్ యూ మల్టిప్లై ది డినామినేటర్ l1 స్క్వేర్ ఇంటూ l2 స్క్వేర్, l1 స్క్వేర్ l2 స్క్వేర్, నెక్స్ట్ l1 స్క్వేర్ ఇంటూ m2 స్క్వేర్, దట్ విల్ బీ ప్లస్ l1 స్క్వేర్ m2 స్క్వేర్, దెన్ m1 స్క్వేర్ ఇంటూ l2 స్క్వేర్, దట్ విల్ బీ m1 స్క్వేర్ l2 స్క్వేర్, అండ్ ఫైనల్లీ లాస్ట్ టూ టర్మ్స్ m1 స్క్వేర్ m2 స్క్వేర్. సో ఇప్పుడు ఒక్కసారి మనం క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనకిచ్చిన ఫార్ములాలో ఈ డినామినేటర్ సేమ్ ఉంది, దిస్ ఈజ్ సేమ్ యాజ్ ద థియరమ్ నెంబర్ 1. సో అక్కడ ఏం చేసామో ఇక్కడ కూడా అదే చేస్తాం. సో ఏం చేస్తామంటే యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ 2l1 l2 m1 m2 in the m1 m2 in the denominator. Okay, so d1 d2 is equal to, numerator is same, a alpha square plus 2h alpha beta plus b beta square whole divided by root over l1 square l2 square plus l1 square m2 square plus m1 square l2 square plus m1 square m2 square, and now we will add and subtract plus 2l1 l2 m1 m2 and minus 2l1 l2 m1 m2. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, this and this, these three go in one bracket. So d1 d2 is equal to a alpha square plus 2h alpha beta plus b beta square mod close whole divided by root over l1 square l2 square plus m1 square m2 square minus 2l1 l2 m1 m2 ప్లస్ ఇక మిగిలిన మూడు ఏమున్నాయి, రిమైనింగ్ 3, 1 2 3. సో అవి మూడు ఒక బ్రాకెట్లో రాసుకోండి, l1 స్క్వేర్ m2 స్క్వేర్
plus m1 square L2 square plus 2 L1 L2 m1 m2, right? So that will be mod A alpha square plus 2h alpha beta plus b beta square mod close divided by, this is a minus b whole square, that is L1 L2 minus m1 m2 whole square, plus this is a plus b whole square, that is L1 m2 plus m1 L2 whole square. So final step is a alpha square plus 2h alpha beta plus b beta square mod divided by root over, this is a, this is b, so a minus b whole square plus ఇది మొత్తం 2h అవుతుంది, సో 2h whole square. సో a alpha square plus 2h alpha beta plus b beta square by root over a minus b whole square plus 4h square. ఓకే, సో ఇదే వాడు ప్రూవ్ చేయమని చెప్పాడు. రైట్, విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో థర్డ్ థియరం రెడీగా ఉంది. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే షో దట్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ అని చెప్పి పేర్ ఆఫ్ లైన్స్ ఇచ్చాడు. దిస్ ఇస్ నథింగ్ బట్ పేర్ ఆఫ్ లైన్స్. ఓకే, అండ్ థర్డ్ లైన్ is given lx plus my plus n is equal to 0 is this. So basically this is the area of triangle. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అది అవుతుంది అని మనం ప్రూవ్ చేయాలి. సో బేసిక్గా దీనికి ఒక రఫ్ ఫిగర్ వేసుకుంటే, సో దిస్ ఈజ్ అవర్ కోఆర్డినేట్ యాక్సిస్. సో 2 లైన్స్ ఉన్నాయి, ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్నాయి, ఒకటి ఇది ఒకటి ఇది. సో ఒకదాన్ని దీన్ని నేను L1x plus m1y is equal to 0 అనుకుంటున్నా. ద సెకండ్ లైన్ ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ L2x plus m2y is equal to 0. సేమ్ ఇందాక చేసినట్టే సేమ్ స్టోరీ. అండ్ దెర్ ఈజ్ అ థర్డ్ లైన్. ఓకే, సో దిస్ ఇస్ ద థర్డ్ లైన్. ఇది వాడు ఇచ్చిండు. వాడు ఏమి ఇచ్చాడు మనకి? థర్డ్ లైన్ Lx plus my plus n is equal to 0. సో బేసిక్గా ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అండ్ ద వర్టిసెస్ ఆర్ O, దిస్ ఇస్ ఆరిజిన్, అండ్ లెట్ దిస్ బి A అండ్ లెట్ దిస్ బి B. సో ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఇది అవుతుంది అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ వాట్ హీస్ ఆస్కింగ్ అస్ టు ప్రూవ్. సో మళ్ళీ సేమ్ స్టోరీ, గివెన్ pair of lines ax square plus 2hxy plus by square is equal to 0. సో నేను ఆల్రెడీ 2 లైన్స్ తీసేసుకున్నా. L1x plus m1y is equal to 0 and L2x plus m2y is equal to 0. ఓకే, సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. అండ్ థర్డ్ ఈక్వేషన్ వాడు ఇచ్చాడు Lx plus my plus n is equal to 0. దిస్ ఇస్ ద థర్డ్ ఈక్వేషన్. ఓకేనా? సో ఇప్పుడు ఈక్వేషన్ 1కి 2కి మనం కంబైన్డ్ ఈక్వేషన్ సేమ్ ఇందాక 2 థియరమ్స్లో వేసాం కదా, సో అలా మొత్తం చేస్తాం. అదంతా సేమ్ ప్రాసెస్. ఓకే, అదంతా నేను ఇక్కడ చేయట్లేదు, ఐఎమ్ స్కిప్పింగ్ ఇట్. సో కంబైన్డ్ ఈక్వేషన్ చేసిన తర్వాత మనకి ఏ వాల్యూ ఎంత వస్తుంది? L1 L2, B వాల్యూ ఎంత వస్తుంది? M1 M2, అండ్ 2h వాల్యూ విల్ బి L1 M2 ప్లస్ M1 L2. ఓకే, సో ఆ స్టెప్స్ అన్ని నేను స్కిప్ చేస్తున్నాను, బట్ ఎగ్జామ్లో అయితే మీరు చేయాలి కంపల్సరీ. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ 3 లైన్స్ ఉన్నాయి, అంటే బేసికలీ దీస్ 3 ఆర్ సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఓకే, సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. కానీ నాకేం కావాలి? వర్టిసెస్ కావాలి. ట్రయాంగిల్ OAB, ఐ వాంట్ ది వర్టిసెస్. సో వర్టెక్స్ O నాకు తెలుసు ఆల్రెడీ, ఆరిజిన్ 0,0. నౌ ఐ హ్యావ్ టు ఫైండ్ A. సో ఏ వర్టెక్స్ ఎక్కడుంది? దీనికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేస్తే వర్టెక్స్ A వస్తుంది. సో బేసికల్లీ vertex A is the point of intersection of what are the 2 lines? L1x plus m1y is equal to 0 and Lx plus my plus n is equal to 0. సో ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మీరు ఆల్రెడీ స్ట్రైట్ లైన్స్లో చేశారు. సో విల్ డూ ద క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఓకే, సో x రాద్దాం, y రాద్దాం అండ్ 1 పెట్టుకుందాం. సో దీని కింద ఇప్పుడు కోఎఫిషియంట్స్ రాద్దాం. ఫస్ట్ విల్ రైట్ ద y కోఎఫిషియంట్స్. సో ఇక్కడ y కోఎఫిషియంట్ ఈజ్ m1 అండ్ ఇక్కడ y కోఎఫిషియంట్ ఈజ్ m. అండ్ దెన్ విల్ రైట్ ద కాన్స్టెంట్స్. కాన్స్టెంట్ ఇక్కడ 0, ఇక్కడ n. దెన్ విల్ రైట్ ద x కోఎఫిషియంట్, ఇక్కడ L1 and the x coefficient here is L. And once again
మళ్ళీ y కోఎఫిషియంట్స్ రాయండి m1 అండ్ m. సో విల్ క్రాస్ మల్టిప్లై, అండ్ క్రాస్ మల్టిప్లై చేసి ఎలా రాస్తామంటే x డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ టు y డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై. సో ఇఫ్ యూ మల్టిప్లై దిస్, ఇక్కడ ఏమొస్తుంది m1 ఇంటూ n, m1n మైనస్ 0 ఇంటూ m, దట్ ఈస్ 0. సో ఇక్కడ 0 ఇంటూ l 0 మైనస్ l1 ఇంటూ n, l1n. సో l1 ఇంటూ m minus m1 into l. Okay, so now x by m1n is equal to y by minus l1n is equal to 1 by l1m minus m1l. సో ఇప్పుడు ఇవి రెండు ఈక్వేట్ చేస్తే నాకు ఏమొస్తుంది, x is equal to m1n by l1m minus m1l, అండ్ ఇవి రెండు ఈక్వేట్ చేస్తే నాకేమొస్తుంది, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ l1n బై l1m మైనస్ m1l. సో ఇదంతా మీరు ఆల్రెడీ స్ట్రైట్ లైన్స్లో చేశారు. సో బేసికలీ నౌ ద వర్టెక్స్ ఐఎమ్ రైటింగ్ దిస్ యాజ్ m1n బై l1m మైనస్ m1l, కామా మైనస్ l1n బై l1m మైనస్ m1l. ఓకే, ఇప్పుడు నాకు ఇంకేం కావాలి, వర్టెక్స్ b కావాలి, రైట్? సో వర్టెక్స్ b ఎక్కడ ఉంది? సో వన్స్ చెక్ ఇట్. సో దిస్ ఈజ్ వర్టెక్స్ b. సో వర్టెక్స్ b కావాలంటే దీనికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నేను ఫైండ్ చేయాలి. సో వర్టెక్స్ b ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ L2x plus M2y is equal to 0 and Lx plus My plus n is equal to 0. So once again we'll use the cross multiplication method. X, y1, start with the y coefficients, ikkada m2, ikkada m, next constants, ikkada 0, ikkada n, then x coefficients, ikkada L2, ikkada L, and finally once again y coefficients. So x by y by is equal to 1 by. సో ఇప్పుడు ఇవన్నీ క్రాస్ మల్టిప్లై చేస్తే, సో ఇక్కడ m2 ఇంటూ n, m2n మైనస్ 0 ఇంటూ m 0, ఇక్కడ 0 ఇంటూ l 0 మైనస్ l2 ఇంటూ n, l2n, అండ్ దిస్ విల్ బి l2m మైనస్ m2l. ఓకే, రైట్. సో ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, m2n బై l2m మైనస్ m2l. Y is equal to, this will be minus L2n by L2m minus M2L. సో ఇప్పుడు ఇదేంటి, నా B వర్టెక్స్. దిస్ హోల్ థింగ్ ఇస్ B వర్టెక్స్. ఇప్పుడు ఒక్కసారి వర్టిసెస్ అన్ని రాసుకుంటే ట్రయాంగిల్ OABలో సో వర్టెక్స్ O is 0, 0. వర్టెక్స్ A will be m1n by l1m minus m1l, comma minus l1n by l1m minus m1l. This is vertex A. And finally vertex B is m2n by l2m minus m2l, comma minus l2n by l2m minus m2l. సో ఇవి మీరు చాలా జాగ్రత్తగా రాసుకోవాలి, ఒక్కటి అటు ఇటు అయినా సమ్ము మొత్తం పోతుంది. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనం ఫైండ్ చేస్తున్నాం. వీ హ్యావ్ ఎ ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, దట్ ఈస్ హాఫ్ mod x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2 and mod close. ఇప్పుడు దీన్ని x1, దీన్ని y1 అనుకోండి, దిస్ ఇస్ x2, దిస్ ఇస్ y2, దిస్ ఇస్ x3 అండ్ దిస్ ఇస్ y3. సో ఇప్పుడు x1 ఎలాగో 0 కాబట్టి ఇది మొత్తం పోతుంది. ఓకే, సో 0 ఇంటూ ఎనీథింగ్ ఇస్ 0. సో మనం ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే సింప్లిఫై చేసుకుందాం, రైట్? సో నౌ, సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మోడ్ x2. వాట్ ఈస్ x2? m1n by l1m minus m1l. సో దిస్ ఇస్ x2 ఇంటూ y3 minus y1, దిస్ ఇస్ y3 minus l2n by l2m minus m2l minus what is y1? y1 is 0. సో దట్స్ ఓకే. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ x3 ఉంది. వాట్ ఈస్ x3? m2n by l2m minus m2l ఇంటూ y1 minus y2.
y1 is again 0 minus what is y2? This is y2 minus L1n by L1m minus m1l mod close. ఓకే mod close. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఇప్పుడు ఇవి రెండు మల్టిప్లై చేసుకుంటే మనకేమొస్తుంది మాడ్యులస్ ఆఫ్ మైనస్ m1l2 n స్క్వేర్ బై L1m minus m1l ఇంటూ L2m minus m2l. రైట్, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఉంది, అది కాస్త ప్లస్ అయిపోతుంది. సో నేను దాన్ని డైరెక్ట్ రాసేస్తా. I'll write this plus finally. సో ఇప్పుడు ఇది మల్టిప్లై చేసుకోండి బికాజ్ ఇక్కడ 0 ఉంది. సో దీంతో మనకు ఫరక్ పడదు. సో ఇఫ్ యూ మల్టిప్లై దీస్ టూ విల్ గెట్ ప్లస్ L1 m2 n స్క్వేర్ డివైడెడ్ బై సేమ్ థింగ్ L2m మైనస్ m2l ఇంటూ L1m మైనస్ m1l. రైట్, సో ఇప్పుడు డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి న్యూమరేటర్ మనం యాడ్ చేసేసుకోవచ్చు. సో అండ్ ఇక్కడ న్యూమరేటర్లో మనం ఏం చేయొచ్చు, n స్క్వేర్ కామన్ తీస్తే n స్క్వేర్ ఇంటూ దిస్ విల్ బి L1 m2 మైనస్ m1 l2. సో టర్మ్స్ ఇది నేను ఫస్ట్ రాశాను, ఇది నేను తర్వాత రాశాను. ఓకే, డివైడెడ్ బై సో ఇవి రెండు సేమ్ కాబట్టి ఒకసారి రాస్తే సరిపోతుంది. L1m మైనస్ m1l ఇంటూ L2m minus m2l. So yeah, so denominator is same. So now delta is equal to half mod n square into ఇప్పుడు ఒక్కసారి మనం ఫార్ములా ఏముంది అనేది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ న్యూమరేటర్లో రూట్ ఉంది రైట్, కానీ మనకు వచ్చిన సింప్లిఫికేషన్లో ఇక్కడెక్కడ రూట్ లేదు, ఇక్కడెక్కడ కూడా రూట్ లేదు. సో ఇప్పుడు నేను దాన్ని ఎలా రాస్తానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ని ఐ కెన్ ఆల్సో రైట్ ఇట్ యాజ్ రూట్ ఎక్స్ స్క్వేర్. రెండు ఒకటే, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే ఎక్సే వస్తుంది. సో ఇప్పుడు నేను అదే టెక్నిక్ వాడి దిస్ వన్ ఐ విల్ రైట్ ఇట్ యాజ్ ఎన్ స్క్వేర్ని నేను ఇన్వాల్వ్ చేయను బికాస్ ఫార్ములాలో ఎన్ స్క్వేర్ బయటే ఉంది. సో దీన్ని నేను L1 m2 మైనస్ m1 l2 హోల్ స్క్వేర్ రాసి రూట్ పెడతాను. ఓకే, డివైడెడ్ బై నౌ ఇప్పుడు ఇది రెండు మల్టిప్లై చేసుకోండి. సో L1m ఇంటూ L2m, సో L1 L2 m స్క్వేర్, L1m ఇంటూ m2l దట్ విల్ బి మైనస్ L1 m2 lm and this into this will be minus m1 l2 lm and this into this will be finally minus into minus plus m1 m2 l square. ఓకే, సో mod close. సో ఇప్పుడు డినామినేటర్ సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ n స్క్వేర్ ఇంటూ రూట్ ఓవర్ L1 m2 మైనస్ m1 l2 హోల్ స్క్వేర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే lm కామన్ తీసుకోవచ్చు. సో దిస్ విల్ బికమ్ L1 l2 m స్క్వేర్ మైనస్ lm కామన్ తీసుకుంటే దిస్ విల్ బి L1 m2 ప్లస్ m1 l2 ఇంటూ lm ప్లస్ m1 m2 l స్క్వేర్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఆల్రెడీ మనం కంబైన్డ్ ఈక్వేషన్ చేసి దీని వాల్యూ a అనుకున్నాం, దీని వాల్యూ 2h అనుకున్నాం అండ్ దీని వాల్యూ b అనుకున్నాం. సో ఇప్పుడు అవే వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే దట్ విల్ బి n స్క్వేర్ ఇంటూ రూట్ ఓవర్ L1 m2 మైనస్ m1 l2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై am స్క్వేర్ మైనస్ 2h lm ప్లస్ bl స్క్వేర్. రైట్, సో ఇప్పుడు డినామినేటర్ అయిపోయింది. ఇంకా న్యూమరేటర్ని మనం సింప్లిఫై చేయాలి. ఇప్పుడు న్యూమరేటర్లో రూట్ లోపల ఏముంది, L1 m2 మైనస్ m1 l2 హోల్ స్క్వేర్ ఉంది. దిస్ ఈస్ బేసికలీ నథింగ్ బట్ a మైనస్ b హోల్ స్క్వేర్. ఓకే, సో a మైనస్ b హోల్ స్క్వేర్ని నేను a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab రాయొచ్చు కదా. కావాలంటే చెక్ చేసుకోండి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అవుతుంది మైనస్ 4ab ప్లస్ 2 మైనస్ 4 దట్ విల్ బి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. సో ఇది సేమ్
రైట్. సో ఇప్పుడు నేను దాన్ని అలాగే రాస్తా. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ mod n square into root over, I will write this as a plus b whole square minus 4ab, అంటే this is a plus b whole square minus 4l1 l2 m1 m2. ఓకే, బై డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ బెటా. ఇప్పుడు నేను డినామినేటర్ రాయట్లేదు, సో ప్లీజ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, మీరు రాసుకోండి. నెక్స్ట్, సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mod n స్క్వేర్ ఇంటూ నా రూట్ ఓవర్, ఇప్పుడు ఇది మొత్తం ఏంటి, సారీ, ఇప్పుడు ఇది మొత్తం 2h మనకు ఆల్రెడీ తెలుసు, 2h హోల్ స్క్వేర్ మైనస్ 4, దిస్ ఇస్ a, దిస్ ఇస్ b, 4ab బై యాజ్ ఇట్ ఇస్. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mod n స్క్వేర్ ఇంటూ, ఇప్పుడు ఇది ఏమవుతుంది 4h స్క్వేర్ మైనస్ 4ab అవుతుంది బై యాజ్ ఇట్ ఈస్. సో దిస్ విల్ బి హాఫ్ mod, ఇక్కడ 4 రూట్ లోపల 4 కామన్ తీయచ్చు. సో 4 రూట్లోంచి బయటకు వస్తే 2 అవుతుంది. సో 2n స్క్వేర్ రూట్ h స్క్వేర్ మైనస్ ab బై యాజ్ ఇట్ ఈస్. సో 2 క్యాన్సిల్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ mod n స్క్వేర్ ఇంటూ రూట్ h స్క్వేర్ మైనస్ ab హోల్ డివైడెడ్ బై am స్క్వేర్, అంతేనా, am స్క్వేర్ మైనస్ 2hlm ప్లస్ bl స్క్వేర్, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, సో మనం త్రీ థియరమ్స్లో సేమ్ టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ తీసుకొని సేమ్ వాల్యూస్ తీసుకొని ప్రూవ్ చేసినాం. ఓకే, ఎక్కడ కూడా మనం కొత్తగా చేసింది ఏం లేదు. రైట్. సో దిస్ ఈస్ ద ఫార్ములా. రైట్. సో లెట్ us move on to the next question. ఓకే, సో ద ఫోర్త్ థియరమ్ ఈస్ ఆన్ ద స్క్రీన్. సో ఇక్కడ ఏమంటాడంటే, ఇఫ్ ద ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఎ పెయిర్ ఆఫ్ డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, దెన్ ద కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దీస్ లైన్స్ ఇస్ ఇది అని మనం ప్రూవ్ చేయాలి. సో బేసికల్లీ ఇక్కడ నేను డయాగ్రామ్ వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఈస్ ఈ ఆస్కింగ్ అనేది. సో దిస్ ఈస్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఓకే, సో 2 లైన్స్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ వన్, దిస్ ఈజ్ అనదర్. ఓకే, సో ఇప్పుడు వీటి మధ్యలో ఎంతో కొంత యాంగిల్ ఉంటుంది కదా, రైట్. సో ఆ యాంగిల్ని బైసెక్ట్ చేస్తూ ఇంకొక లైన్ వెళ్తుంది. ఓకే, సో ఆ యాంగిల్ని బైసెక్ట్ చేస్తూ, సో దిస్ ఈజ్ ద యాంగులర్ బైసెక్టర్, అండ్ ఈ గ్రీన్ కలర్లో ఉన్నవి 2 పెయిర్ ఆఫ్ లైన్స్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ లైన్, దిస్ ఈజ్ ద సెకండ్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. బికాస్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు 0 అంటే పెయిర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. సో ఇప్పుడు ఈ యాంగులర్ బైసెక్టర్ అంటే యాంగిల్ని 2 ముక్కలుగా చేసేది. అంటే ఇప్పుడు ఈ మొత్తం యాంగిల్ 60 degrees అనుకుంటే ఇటు 30 ఇటు 30. సో ఆ లైన్ అలా కట్ చేస్తుంది అనమాట బేసిక్గా యాంగిల్ని. సో ఆ లైన్ ఈక్వేషన్ ఇది అని మనం ప్రూవ్ చేయాలి. h ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు a మైనస్ b ఇంటూ xy. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా చేస్తాము అంటే, ఫస్ట్ డయాగ్రామ్ చూడండి. సో డయాగ్రామ్లో ఈ క్వశ్చన్కి డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. రైట్. సో ఇప్పుడు బేసిక్గా మనం 3 లైన్స్ తీసుకున్నాం, నెంబర్ 1, నెంబర్ 2 అండ్ మధ్యలో ఉన్నదాన్ని నెంబర్ 3 అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ 3 లైన్స్ ఎక్స్ యాక్సిస్తో ఎంతో కొంత యాంగిల్ అయితే చేస్తాయి కదా. ఓకే, సో యాంగిల్స్ని మనం రాసుకుందాం. సో ఫస్ట్ లైన్ చేసే యాంగిల్ని విల్ టేక్ ఇట్ యాస్ θ1, అండ్ దిస్ సెకండ్ లైన్ ఏదైతే యాంగిల్ చేస్తుందో విల్ టేక్ ఇట్ యాస్ ఇక్కడ నుంచి ఇక్కడికి విల్ టేక్ ఇట్ యాస్ θ2. ఓకే, అండ్ ఈ మిడిల్ లైన్ ఏదైతే యాంగిల్ చేస్తుందో దాన్ని మనం θ అనుకుందాం. ఓకేనా. సో అండ్ ఆల్ దిస్ ఐఎమ్ టేకింగ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇప్పుడు ఫస్ట్ ఐల్ రైట్ ది ఈక్వేషన్స్. లెట్ ద లైన్స్ బి. ఇప్పుడు ఈసారి నేను కొంచెం ఈక్వేషన్స్ తీసుకునే స్టైల్ మారుస్తున్నాను. సో ఈక్వేషన్ 1 ఏమో y ఈజ్ ఈక్వల్ టు m1x, దాని స్లోప్ m1 అనుకుంటే. సో ఈక్వేషన్ 2 ఏమో y ఈజ్ ఈక్వల్ టు m2x, దాని స్లోప్ m2. అండ్ ఈక్వేషన్ 3 అంటే విచ్ ఇస్ ద మిడిల్ వన్, దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు mx. ఓకే, సో ఇలా నేను తీసుకుంటున్నాను 3 లైన్స్ని. ఓకేనా. రైట్. ఇప్పుడు వీ నో దట్ m1 ఈజ్ tan θ1 అండ్ m2 ఈజ్ tan θ2. ఇవన్నీ స్లోప్ ఫార్ములాస్, స్ట్రైట్ లైన్స్లో వస్తాయి.
అండ్ m ఈజ్ ఈక్వల్ టు tan theta. సో ఇక్కడ దాకా అయితే మనకు తెలుసు స్టోరీ. అండ్ పేర్ ఆఫ్ లైన్స్లో వీ హ్యావ్ టూ ఫార్ములాస్. ఒకటి సమ్ ఆఫ్ స్లోప్స్. సమ్ ఆఫ్ స్లోప్స్ ఫార్ములా ఇస్ minus 2h by b అండ్ ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ a by b. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ రెడీగా ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు లాజిక్ ఎలా అప్లై చేయాలి బేసిక్గా అంటే, యాంగులర్ బైసెక్టర్ అన్నాడు. యాంగులర్ బైసెక్టర్ అంటే ఈ యాంగిల్ రెండు సేమ్. సో ఆ లాజిక్ తీసుకొని మనం సమ్ముని స్టార్ట్ చేయాలి. ఓకేనా? సో బోత్ ది యాంగిల్స్ ఆర్ సేమ్. ఇప్పుడు ఆ బోత్ ది యాంగిల్స్ ఎంత అవుతాయి? మనకు ఆ ఇండివిజువల్ యాంగిల్స్ తెలియదు. నాకు తెలిసింది θ1, ఇది θ2, ఇది θ. ఓకే, అంతవరకే నాకు తెలుసు. సో ఇప్పుడు ఆ మిడిల్ యాంగిల్స్ని ఎలా తీసుకుంటాను చూడండి. సో దిస్ ఓకే యా, ఇప్పుడు ఫస్ట్ ఈ యాంగిల్ అబ్జర్వ్ చేయండి. సో ఈ యాంగిల్ ఎలా వస్తుంది అంటే, ఇది మొత్తం θ ఇక్కడ నుంచి ఇక్కడికి, అందులో నుంచి ఈ θ1 నేను తీసేస్తే నాకు వచ్చేది ఇది. సో అప్పుడు దిస్ యాంగిల్ విల్ బికమ్ θ మైనస్ θ1. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు నాకేం కావాలి? ఐ వాంట్ దిస్ యాంగిల్, దిస్ వన్. సో ఇప్పుడు మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం θ2. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం θ. ఇప్పుడు θ2లో నుంచి ఈ θ మొత్తం తీసేస్తే నాకు మిగిలేది ఇదే కదా. సో ఇప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది? θ2 మైనస్ θ. ఓకేనా? సో ఇది లాజిక్ అనమాట. సో కొంచెం మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో బేసికల్లీ ఆ టూ యాంగిల్స్ ఈక్వల్ అంటే θ2 మైనస్ θ ఈజ్ ఈక్వల్ టు θ మైనస్ θ1. ఓకేనా? రైట్. సో నౌ ఇప్పుడు θలో ఒక సైడ్ పంపించేసుకోండి, ఈ θ1 తీసుకురండి. సో θ1 ప్లస్ θ2 విల్ బి θ ప్లస్ θ. దిస్ ఇంప్లైస్ θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు 2θ. సో నౌ అప్లై tan ఆన్ బోత్ సైడ్స్. tan ఎందుకు అప్లై చేయాలి, కాస్ సైన్ ఎందుకు అప్లై చేయకూడదు అంటే ఇక్కడ దీనివల్ల. ఓకే, స్లోప్ మొత్తం tan θలోనే తీసుకుంటాం కాబట్టి అప్లై tan ఆన్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ tan ఇప్పుడు అప్లై చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? LHS విల్ బి tan θ1 ప్లస్ θ2 అండ్ దిస్ విల్ బి tan 2θ. సో tan a ప్లస్ b ఫార్ములా, లెఫ్ట్ సైడ్ ఏమో tan a ప్లస్ b ఫార్ములా tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b is equal to ఇక్కడ tan 2θ ఫార్ములా. tan 2θ ఫార్ములా is 2 tan θ by 1 minus tan square θ. సో ఇప్పుడు tan θ1 అంటే m1, tan θ2 అంటే m2, tan θ అంటే m. రైట్, విల్ సబ్స్టిట్యూట్. సో ఇది m1 ప్లస్ m2 by 1 మైనస్ m1 m2 అవుతుంది is equal to this will be 2m by 1 minus m square. రైట్. సో నౌ ఇప్పుడు m1 ప్లస్ m2 ఆల్రెడీ మనం రాసి పెట్టాము ఇక్కడ, మైనస్ 2h బై b divided by 1 minus m1 m2. m1 m2 is nothing but a by b is equal to 2 into ఇక్కడ m ఉంది. సో m నేను ఎలా రాస్తానంటే, ఇప్పుడు y is equal to mx కదా, దాంట్లో నుంచి నేను y by x is equal to m రాస్తా. x ఇటు పంపించి y by x is equal to m రాస్తా. ఓకే, సో ఇక్కడ m ప్లేస్లో విల్ రైట్ y by x by 1 minus y by x whole square. So if we start simplifying this, minus 2h by b by LCM తీస్తే b minus a by b cancel is equal to 2y by x by this will be x square minus y square by x square. LCM తీస్తే, దీన్ని LCM తీస్తే ఇది వస్తుంది. సో minus 2h by b minus a is equal to 2y by x. ఇదొక ఫ్రాక్షన్, ఇదొక ఫ్రాక్షన్. ఈ ఫ్రాక్షన్ పైకి వెళ్తే ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో ఇక్కడ ఎక్స్, ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్, అండ్ ఇక్కడ డినామినేటర్లో మైనస్ కామన్ తీస్తే దిస్ విల్ బి ఏ మైనస్ బి. దిస్ విల్ బి 2xy బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్. సో ఇఫ్ యూ క్రాస్ మల్టిప్లై దిస్ యూ విల్ గెట్, ఓకే ఒక నిమిషం, ఇక్కడ 2 కూడా క్యాన్సిల్. సో ఇఫ్ యూ క్రాస్ మల్టిప్లై దిస్ యూ విల్ గెట్ h ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ is equal to a minus b into xy. ఇదే వాడు మనల్ని ప్రూవ్ చేయమని అడిగాడు.
దిస్ వన్. ఓకే, సో ఇక్కడ మీరు డయాగ్రామ్ ఒక్కటి కొంచెం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, రైట్? కావాలంటే నేను డయాగ్రామ్ మళ్ళీ ఒకసారి వేస్తాను. ఇక్కడ 3 lines, ఇది పేర్ ఆఫ్ లైన్స్ అండ్ ఇది యాంగులర్ బైసెక్టర్. ఓకే, సో యాంగిల్స్ తీసుకుందాం. ఇది θ1, ఇక్కడ నుంచి ఇక్కడికి అది θ2, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి అది θ. ఇప్పుడు ఇది మాత్రమే కావాలి, వెయిట్ ఐల్ యూజ్ ఎ డిఫరెంట్ కలర్. ఇది మాత్రమే కావాలి అంటే బేసిక్ ఏమొస్తుంది మనకి, θ2 మైనస్ θనా. యా, దిస్ ఇస్ θ2 మైనస్ θ. నాకు ఇది మాత్రమే కావాలి అంటే θ మైనస్ θ1. యా, సో అది రైట్. ఓకే, సో విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, రైట్? సో ద ఫిఫ్త్ థియరమ్ ఈజ్ ఆన్ ద స్క్రీన్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇఫ్ ద ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఎ పేర్ ఆఫ్ ప్యారలల్ స్ట్రైట్ లైన్స్. సో ప్యారలల్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. దెన్ షో దట్ h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ab, af స్క్వేర్ ఈక్వల్ టు bg స్క్వేర్, అండ్ దెన్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ ఇస్ దిస్. ఓకే, సో ఇక్కడ చాలా ప్రూవ్ చేయాలి మనం. సో విల్ డూ వన్ బై వన్. సో ఫస్ట్ గివెన్ పేర్ ఆఫ్ లైన్స్ ఏంటి? గివెన్ పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. ఓకే, సో ఇక్కడ ప్యారలల్ అనేది ఇంపార్టెంట్ కీవర్డ్. సో మనకి వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? s ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ రిప్రజెంట్స్ పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. అంటే ఇప్పుడు ఈ పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ దే డు నాట్ పాస్ త్రూ ఆరిజిన్. సో ఇప్పటిదాకా మనం చేసిన ఈక్వేషన్స్ కంటే ఇది డిఫరెంట్ అనమాట. నిన్నటి వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను, డు నాట్ పాస్ త్రూ ఆరిజిన్. సో ఇప్పుడు నేను 2 లైన్స్ అజ్యూమ్ చేసుకుంటా. ఒకటి lx ప్లస్ my ప్లస్ n1 ఈజ్ ఈక్వల్ టు 0, ఇంకొకటి lx ప్లస్ my ప్లస్ n2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు ఇలా అజ్యూమ్ చేసుకున్నావు? L1 m1 ఎందుకు పెట్టలేదు, L2 m2 ఎందుకు పెట్టలేదు అంటే ప్యారలల్ లైన్స్ అన్నాడు కాబట్టి. సో 2 లైన్స్ ప్యారలల్ ఉంటే స్లోప్స్ ఈక్వల్ ఉంటాయి. సో స్లోప్స్ ఈక్వల్ ఉండాలి అంటే x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్, x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ సేమ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఒక చిన్న కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ 2 లైన్స్ తీసుకున్నా, మళ్ళీ సేమ్ స్టోరీ, కంబైన్డ్ ఈక్వేషన్. సో కంబైన్డ్ ఈక్వేషన్ చేయాలి. సో కంబైన్డ్ ఈక్వేషన్ అంటే lx ప్లస్ my ప్లస్ n1 ఇంటూ lx ప్లస్ my ప్లస్ n2 ఈజ్ ఈక్వల్ టు 0. సో వీ హ్యావ్ టు స్టార్ట్ మల్టిప్లయింగ్ దిస్. సో ఇప్పుడు lxని ఈ మొత్తంతో మల్టిప్లై చేద్దాం. lx ఇంటూ lx ప్లస్ my ప్లస్ n2. తర్వాత myని మొత్తంతో మల్టిప్లై చేద్దాం. my ఇంటూ lx ప్లస్ my ప్లస్ n2. లాస్ట్కి n1ని మొత్తంతో మల్టిప్లై చేద్దాం. n1 ఇంటూ lx ప్లస్ my ప్లస్ n2 ఈజ్ ఈక్వల్ టు 0. So if we start multiplying this, we'll get L square x square plus LMXY plus LN2X plus LMXY plus M square Y square plus MN2Y plus LN1X plus MN1Y plus N1N2 is equal to 0. సో ఇప్పుడు దీన్ని ఆర్డర్లో రాసుకుందాం. ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఒకటే ఉంది, సో రాసేసుకోండి. ఎల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్వై టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి? LMXY దట్ విల్ బి 2LMXY. తర్వాత వై స్క్వేర్ టర్మ్ ఇది ఒకటే ఉంది, యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకోండి. తర్వాత ఎక్స్ టర్మ్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ కామన్ తీస్తే ఎల్ కూడా కామన్ తీయచ్చు యాక్చువల్లీ. ఎల్ కూడా కామన్ తీస్తే ఏమొస్తుంది? ఎల్ ఇంటూ n1 ప్లస్ n2 ఇంటూ ఎక్స్. తర్వాత నెక్స్ట్ వై టర్మ్స్ ఇక్కడ ఉన్నాయి. సో అక్కడ ఏం కామన్ తీయచ్చు మనం? బేసిక్గా ఎమ్ కామన్ తీయచ్చు, వై కామన్ తీయచ్చు. సో ఎమ్ ఇంటూ n1 ప్లస్ n2 ఇంటూ వై ప్లస్ ఇంకా లాస్ట్కి మిగిలింది కాన్స్టెంట్. సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే ఐ విల్ కంపేర్ విత్ మనకి ఇచ్చిన స్టాండర్డ్ ఫామ్ ఉంది కదా, ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు కంపేర్ చేసి ఒక్కొక్క వాల్యూ రాద్దాం. a అంటే ఎల్ స్క్వేర్, తర్వాత 2h అంటే 2lm.
సో 2h ఈజ్ ఈక్వల్ టు 2lm. నెక్స్ట్ b అంటే m స్క్వేర్, సో b ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్. నెక్స్ట్ 2g అంటే ఇది, సో 2g ఈజ్ ఈక్వల్ టు l ఇంటూ n1 ప్లస్ n2. నెక్స్ట్ 2f అంటే ఇది, సో 2f ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ n1 ప్లస్ n2. అండ్ ఫైనల్లీ c అంటే ఇది, సో c ఈజ్ ఈక్వల్ టు n1 n2. సో నౌ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ రెడీ. ఇప్పుడు 1 by 1 ప్రూవ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇందులో ఫస్ట్ ఏం ప్రూవ్ చేయమంటున్నాడు మనల్ని అంటే నెంబర్ 1 టు ప్రూవ్ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అంటున్నాడు. ఓకేనా? సో ఎల్హెచ్ఎస్లో హెచ్ స్క్వేర్ ఉంది, ఆర్హెచ్ఎస్లో ఏబి ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎల్హెచ్ఎస్ తీసుకుంటా. వాట్ ఈస్ ద ఎల్హెచ్ఎస్? హెచ్ స్క్వేర్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి హెచ్ వాల్యూ ఏంటి? ఇక్కడ 2 కొట్టేస్తే హెచ్ వాల్యూ విల్ బికమ్ ఎల్ఎం. సో ఎల్ఎం హోల్ స్క్వేర్. సో దిస్ విల్ బి ఎల్ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్. నౌ ఎల్ స్క్వేర్ అంటే ఏంటి? ఏ. సో ఇది ఏ అవుతుంది ఇంటూ ఎం స్క్వేర్ అంటే ఏంటి? బి. ఇది బి అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏబి. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో ఇది ప్రూవ్ చేసేసినాం. నెక్స్ట్ నెంబర్ 2. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ ఏఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బిజీ స్క్వేర్. ఓకే, జస్ట్ ఎ మినిట్. యా, ఓకే, ఇది కొంచెం డిఫరెంట్గా ప్రూవ్ చేస్తాం అనమాట. సో ఎలా ప్రూవ్ చేస్తామంటే చూడండి, టేక్ 2g by 2f. సో 2g వాల్యూ ఎంత? 2g వాల్యూ ఇస్ దిస్ l ఇంటూ n1 ప్లస్ n2 బై 2f వాల్యూ ఎంత? m ఇంటూ n1 ప్లస్ n2. ఓకే, ఇప్పుడు n1 ప్లస్ n2 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, g బై f ఈజ్ ఈక్వల్ టు l బై m. ఓకే, ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకోండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే g స్క్వేర్ బై f స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు l స్క్వేర్ బై m స్క్వేర్. నౌ మనకు ఆల్రెడీ తెలుసు l స్క్వేర్ అంటే a, m స్క్వేర్ అంటే b. సో సబ్స్టిట్యూట్ చేస్తే g స్క్వేర్ బై f స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు l స్క్వేర్ అంటే a, m స్క్వేర్ అంటే b. అండ్ నౌ డూ ద క్రాస్ మల్టిప్లైయింగ్. you'll get af స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు bg స్క్వేర్. సో హెన్స్ ప్రూవ్డ్. రైట్, నెక్స్ట్ ఇప్పుడు మూడోది ఇంకొకటి ఉంది లాస్ట్. సో వీ హ్యావ్ టు ప్రూవ్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్. ఇప్పుడు మనకి ఇచ్చిన 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి కదా, డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఈజ్ 2 root g square minus ac divided by a into a plus b, or 2 root f square minus bc by b into a plus b. ఈ రెండు ప్రూవ్ చేయాలి. అంటే రెండు ఒకటే, రెండు డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్సే. ఐదర్ ఇదైనా వస్తుంది అనేది ఇప్పుడు నేను ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు నేను క్వశ్చన్లో తీసుకున్న ప్యారలల్ లైన్స్ ఏంటి? lx ప్లస్ my ప్లస్ n1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ lx ప్లస్ my ప్లస్ n2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 2 లైన్స్ ఇలా ప్యారలల్గా ఉన్నాయి అనుకోండి. సో అండ్ వాటి ఈక్వేషన్స్ ax ప్లస్ by ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. దీని ఈక్వేషన్ ax ప్లస్ by ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదంతా మళ్ళీ స్ట్రైట్ లైన్స్ కాన్సెప్ట్ బెటా. ఇప్పుడు నేను ఏదైతే ఫార్ములా చెప్తున్నాను. సో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ అంటే బేసిక్గా ఒక పర్పెండిక్యులర్ కొడతాం అనమాట. ఈ లెంత్ ఎంతైతే ఉంటుందో దట్ ఈస్ టేకెన్ యాజ్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్. సో ఇప్పుడు ఆ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్కి ఫార్ములా ఏంటి బేసిక్గా అంటే d ఈజ్ ఈక్వల్ టు mod c1 మైనస్ c2 బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు ఇదే ఫార్ములా ఈ 2 లైన్స్కి నేను అప్లై చేస్తే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు c1 c2 బదులు నా దగ్గర n1 n2 ఉంది. mod n1 మైనస్ n2 బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బదులు నేను l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ రాస్తాను. ఓకే, రైట్. సో నౌ ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు mod n1 మైనస్ n2 బై కింద l స్క్వేర్ అంటే a, m స్క్వేర్ అంటే b, ఇది a ప్లస్ b. ఇది రాసేసుకోండి, అయిపోతుంది. రైట్, ఇప్పుడు న్యూమరేటర్ని ఎలా రాస్తామంటే బేసిక్గా ఇందాక నేను చెప్పినట్టు దీన్ని రూట్ ఓవర్ n1 మైనస్ n2 హోల్ స్క్వేర్ రాసుకుంటాం. ఓకేనా? సో అదే ఇందాక చెప్పాను కదా, రూట్ ఎక్స్ స్క్వేర్ రాసిన ఎక్స్ రాసిన రెండు ఒకటే. సో ఇప్పుడు దీన్ని నేను ఇలా రాసుకుంటా. సో దాట్ విల్ బీ d ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ n1 మైనస్ n2 హోల్ స్క్వేర్ బై రూట్ ఓవర్ a ప్లస్ b. ఇప్పుడు
ఇది ఏ ఫామ్లో ఉంది, a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది దిస్ వన్. సో ఇందాక రాసినట్టు a మైనస్ బి హోల్ స్క్వేర్ ఏం రాయొచ్చు, a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాన్ని కూడా అలాగే రాసుకుందాం. సో a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ మైనస్ 4n1n2 బై రూట్ ఓవర్ a ప్లస్ బి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను 2 పాసిబిలిటీస్ తీసుకొస్తా. ఎందుకు 2 పాసిబిలిటీస్ తీసుకొస్తా అంటే ఇక్కడ నాకు బ్రాకెట్ లోపల ఏముంది, n1 ప్లస్ n2 ఉంది. ఇప్పుడు n1 ప్లస్ n2 రెండు చోట్ల ఉంది, ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ. సో ఐ విల్ యూస్ 2 థింగ్స్. సో ఇప్పుడు ఫస్ట్ చూడండి, నేను ఇక్కడ రాస్తాను. యూజింగ్ 2g ఈజ్ ఈక్వల్ టు l ఇంటూ n1 ప్లస్ n2 అండ్ ఇక్కడ ఐ విల్ బీ యూజింగ్ 2f ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ n1 ప్లస్ n2. సో నేను ఏం చేస్తానంటే ఈ l ఇటు పంపిస్తే 2g బై l ఈజ్ ఈక్వల్ టు n1 ప్లస్ n2 వస్తుంది అండ్ 2f బై m ఈజ్ ఈక్వల్ టు n1 ప్లస్ n2 వస్తుంది. సో ఒకసారి ఇది యూజ్ చేస్తా, ఒకసారి ఇది యూజ్ చేస్తా. సో ఇప్పుడు చూడండి, n1 ప్లస్ n2 ప్లేస్లో ఫస్ట్ ఐ విల్ సబ్స్టిట్యూట్ దిస్. సో d ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ అంటే 2g బై l హోల్ స్క్వేర్ మైనస్ 4 n1 n2 ఉంది. n1 n2 ఈజ్ నథింగ్ బట్ c, ద కాన్స్టెంట్ 4c డివైడెడ్ బై a ప్లస్ b. ఇక్కడ d ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ n1 ప్లస్ n2 ప్లేస్లో నేను 2f బై m రాసుకుంటా దిస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ 4c బై a ప్లస్ b. సో నౌ if we simplify this will be 4g square by l square minus 4c by a plus b. This will be 4f square by m square minus 4c by a plus b. Okay, so now ఇప్పుడు gf రైట్. ఓకే, సో మనకి తెలిసింది ఏంటి, ఎల్ స్క్వేర్ అంటే ఏ, ఎం స్క్వేర్ అంటే బి, అదైతే తెలుసు కదా. సో ఇక్కడ ఎల్ స్క్వేర్, ఇక్కడ ఎం స్క్వేర్. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. డి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 4g స్క్వేర్ బై ఏ మైనస్ 4c బై ఏ ప్లస్ బి. ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 4f స్క్వేర్ బై బి మైనస్ 4c బై ఏ ప్లస్ బి. సో ఇప్పుడు ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 4 కామన్ తీస్తే రూట్ నుంచి బయటకు వచ్చేస్తే దట్ విల్ బికమ్ 2. సో దిస్ విల్ బి g స్క్వేర్ బై a మైనస్ c బై a ప్లస్ b. దిస్ విల్ బి f స్క్వేర్ బై b మైనస్ c బై a ప్లస్ b. ఎల్సిఎం తీసుకుంటే d ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ ఓవర్ g స్క్వేర్ మైనస్ ac బై a వస్తుంది. ఆ a కిందికి రాసేసుకోండి, ఇక్కడ సరిపోద్ది. ఇక్కడ రూట్ ఓవర్ ఎఫ్ స్క్వేర్ మైనస్ బీసీ బై బి వస్తుంది, ఆ బి కిందికి రాస్తే. సో ఇవి రెండు మనం ప్రూవ్ చేసేసాం. సో ద థియరమ్ ఈస్ కంప్లీట్. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి కొంచెం మెల్లగా, కావాలంటే యూట్యూబ్లో స్పీడ్ స్లో చేసుకొని మరీ చూడండి. రైట్, విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. రైట్, సో ఇక్కడ 6th థియరమ్ ఇచ్చాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ద సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అని చెప్పేసి స్టాండర్డ్ ఫామ్ ఇచ్చాడు, represents a pair of lines, then he is asking us to prove all of this is equal to 0. and ఇక్కడ 3 ఇచ్చాడు ప్రూవ్ చేయడానికి. ఓకే, విల్ డూ ఇట్ వన్ బై వన్. సో ఫస్ట్, గివెన్ పేర్ ఆఫ్ లైన్స్. సో స్టాండర్డ్ ఫామ్ ఏంటి, ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c is equal to 0. సో these lines they do not pass through origin, do not pass through origin. ఓకే, సో ఇప్పుడు నేను 2 లైన్స్ తీసుకోవాలి. సో విచ్ ఆర్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్. వన్ విల్ బి l1x ప్లస్ m1y ప్లస్ n1 is equal to 0 and the other will be l2x ప్లస్ m2y ప్లస్ n2 is equal to 0. సో ఇప్పుడు ఈ రెండింటికి నేను కంబైన్డ్ ఈక్వేషన్ రాస్తాను. కంబైన్డ్ ఈక్వేషన్ అంటే రెండింటిని మల్టిప్లై చేద్దాం. సో l1x ప్లస్ m1y ప్లస్ n1 ఇంటూ l2x ప్లస్ m2y ప్లస్ n2 ఈజ్ ఈక్వల్ టు
0. సో ఇప్పుడు విల్ స్టార్ట్ మల్టిప్లయింగ్ దిస్. సో L1xని మొత్తంతో మల్టిప్లై చేయండి. L1x ఇంటూ L2x ప్లస్ M2y ప్లస్ N2 ప్లస్ M1yని మొత్తంతో మల్టిప్లై చేయండి. L2x ప్లస్ M2y ప్లస్ N2 and finally the constant N1 into L2x plus M2y plus N2 is equal to 0. So if we start multiplying L1x, that will be L1 L2 x square plus L1 M2 xy plus L1 N2 x plus ఇక్కడ M1yని లోపల మల్టిప్లై చేస్తే M1 L2 xy plus M1 M2 y square plus M1 N2 y ప్లస్ దీన్ని మల్టిప్లై చేస్తే N1 L2 x ప్లస్ N1 M2 y ప్లస్ N1 N2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఆర్డర్లో రాసుకుందాం. సో ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఒకటే ఉంది. సో దట్ విల్ బి L1 L2 x స్క్వేర్ అండ్ XY టర్మ్స్ ఇక్కడ ఉన్నాయి. సో XY కామన్ తీస్తే L1 M2 ప్లస్ M1 L2 xy ప్లస్ y స్క్వేర్ టర్మ్ ఇక్కడ ఉంది M1 M2 y స్క్వేర్ అండ్ ఎక్స్ టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ అండ్ ఇక్కడ. సో ఎక్స్ కామన్ తీస్తే అక్కడ ఏమొస్తుంది L1 N2 ప్లస్ N1 L2 ప్లస్ y టర్మ్స్ ఇక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడ ఉన్నాయి. సో y కామన్ తీస్తే M1 N2 ప్లస్ N1 M2 ఇంటూ y ప్లస్ ఫైనల్లీ N1 N2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం, విల్ కంపేర్ విత్ ద స్టాండర్డ్ ఫార్మ్ which is ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0. So 1 by 1 రాసుకుంటూ వెళ్తే a value is L1 L2, a is equal to L1 L2 and 2h is this. So 2h will be L1 M2 plus M1 L2 and M1 M2 is b. So b is equal to M1 M2 and this will be 2g. So 2g is equal to L1 N2 plus N1 L2. Next 2f will be M1 N2 plus N1 M2 and finally c constant ఏమవుతుంది, c is equal to N1 N2. ఇప్పుడు 1 by 1 ప్రూవ్ చేసుకుంటూ పోదాం. సో ఫస్ట్ ఏమంటున్నాడు, టు ప్రూవ్ ABC ప్లస్ 2fgh minus af square minus bg square minus ch square is equal to 0. సో ఇప్పుడు ఇదంతా మనం ప్రూవ్ చేయాలి అంటే ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ అవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది, ఈ రోజుకి అవ్వదు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే బేసిక్గా ఐ విల్ ఫైండ్ ద డెట్. సో ఏ బి సి రాసుకోండి అండ్ ఇక్కడ హెచ్ జి రాసుకోండి, ఇక్కడ హెచ్ జి, ఇక్కడ ఎఫ్. సో ఈ డెట్ వాల్యూ ఈక్వల్ టు 0. సో ఈ డెట్ ఎంత వస్తుందో నేను చెక్ చేస్తాను. సో ప్లస్ మైనస్ ప్లస్. సో డెట్ ఫైండ్ చేయడం మీకు వచ్చానే అనుకుంటున్నా. సో ఏ ఇంటూ బీసీ మైనస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ హెచ్ ఇంటూ హెచ్సి మైనస్ ఎఫ్జి ప్లస్ జి ఇంటూ హెచ్ఎఫ్ మైనస్ బీజీ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఎందుకు ఇలా చేస్తున్నాము అని మీకు అర్థం కావాలంటే మీరు టెక్స్ట్ బుక్ రిఫర్ చేయండి. సో లేదు అంత ఇంట్రెస్ట్ మాకు లేదు అంటే జస్ట్ డెట్ ఏంటి, ఏం తీసుకోవాలనేది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది అంతే, రైట్. సో ఇప్పుడు ఏ మల్టిప్లై చేస్తే ఏబీసీ మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ ప్లస్ ఎఫ్జిహెచ్ ప్లస్ ఎఫ్జిహెచ్ మైనస్ బీజీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇవి రెండు యాడ్ చేస్తే ఏబీసీ ప్లస్ 2fgh మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ది మనం ప్రూవ్ చేసేసినాం. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ దాంట్లో ఏమేం ప్రూవ్ చేయాలి అంటే టు ప్రూవ్ హెచ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏబీ, కమా జీ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏసీ, కమా ఎఫ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీసీ. సో ఇవి మూడు మనం ప్రూవ్ చేయాలి ఇప్పుడు, రైట్. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ తీసుకోండి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్, హెచ్ స్క్వేర్. సో టు
టు ప్రూవ్ హెచ్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏబీ. సో ఇది నేను ఎలా చేస్తానంటే బేసిక్గా ఐ విల్ టేక్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబీ. సో హెచ్ స్క్వేర్ మైనస్ ఏబీ ఏమవుతుంది అనేది చూద్దాం ఫస్ట్. సో హెచ్ స్క్వేర్ అంటే ఫస్ట్ హెచ్ వాల్యూ ఏంటి, ఇది 2h వాల్యూ, కానీ నాకు హెచ్ కావాలి అంటే ఏం చేస్తాను నేను, L1 M2 ప్లస్ M1 L2 by 2 whole square minus AB. What is A and what is B? This is A, this is B. L1 L2 M1 M2. So L1 L2 M1 M2, right? So h square minus AB is equal to ఇప్పుడు L1 M2 plus M1 L2 whole square by 4 minus L1 L2 M1 M2. LCM తీసుకుంటే h square minus AB will be L1 M2 plus M1 L2 whole square minus 4 L1 L2 M1 M2 by 4. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే h square minus AB ఈక్వల్ టు ఇది a plus b whole square, సో a square plus b square plus 2ab minus 4ab by 4. ఇప్పుడు ప్లస్ 2 మైనస్ 4 ఏమవుతుంది, L1 స్క్వేర్ M2 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ L2 స్క్వేర్ మైనస్ 2 L1 L2 M1 M2 by 4. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab, దట్ విల్ బి a మైనస్ b హోల్ స్క్వేర్ బై 4. ఇప్పుడు ఇదంతా హెచ్ స్క్వేర్ మైనస్ ఏబీ వాల్యూ. ఇప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, డినామినేటర్ ఇస్ పాజిటివ్, న్యూమరేటర్లో ఏముంది అనేది పక్కన పెడితే స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి ఎలాగో పాజిటివ్ వస్తుంది. అంటే హెచ్ స్క్వేర్ మైనస్ ఏబీ వాల్యూ ఐదర్ 0 ఉంటుంది లేదా 0 కంటే ఎక్కువ ఉంటుంది, అంతే కదా. సో ఈ మైనస్ ఏబీ ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే హెచ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏబీ అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో సెకండ్ది ఏంటి, జీ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏసీ. నౌ టు ప్రూవ్ జీ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏసీ, సో ఇక్కడ కూడా మళ్ళీ మనం విల్ టేక్ జీ స్క్వేర్ మైనస్ ఏసీ. సో జీ వాల్యూ ఎంత ఒక్కసారి ఇక్కడ చూసుకోండి. సో 2g వాల్యూ ఇది, సో g వాల్యూ ఏమవుతుంది, L1 N2 ప్లస్ N1 L2 by 2 హోల్ స్క్వేర్ మైనస్ ఏసీ అంటే L1 L2 is A, C అంటే N1 N2, మొత్తం సేమ్ స్టోరీ. సో దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే లాస్ట్కి ఏమొస్తుంది, L1 N2 మైనస్ N1 L2 హోల్ స్క్వేర్ వస్తుంది. సేమ్ ఇక్కడ చేసినట్టే, ఇక్కడ ఏమేమి చేసామో మొత్తం కింద కూడా అదే చేస్తాం బై 4. మళ్ళీ దిస్ ఇస్ పాజిటివ్, దిస్ ఈజ్ ఆల్సో పాజిటివ్. సో జీ స్క్వేర్ మైనస్ ఏసీ will be greater than or equal to 0. So minus 8 AC at వెళ్తే g square will be greater than or equal to AC. So finally similarly we can prove f square greater than or equal to BC also. ఓకేనా, సేమ్ స్టోరీ, అక్కడ ఉన్న వాల్యూస్ తీసుకోండి, సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా, అంటే ఎగ్జామ్లో ఇలా రాయడానికి లేదు, ఇది జస్ట్ మీకు టైం సేవ్ చేయడానికి నేను ఇట్లా రాసిన అంతే. సో మీరు మాత్రం ఎగ్జామ్లో ప్రతి ఒక్కటి ప్రూవ్ చేసుకుంటూ పోవాల్సిందే. ఓకే, సో దిస్ ఈస్ ది ఎండ్, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ మ్యాథ్స్ 1B. సో ఈ వీడియోతో మనం లోకస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ కలిపి 8 మార్క్స్ ప్లస్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ 2 కలిపి 14 మార్క్స్. సో మొత్తం కలిపి 14 + 8 22 మార్క్స్ మనం కవర్ చేసినాం. ఓకే, సో ఐ థింక్ మ్యాథ్స్లో పాస్ మార్క్ వచ్చేసి 28. సో పాస్ మార్క్ వచ్చేసి 28. సో ఐ థింక్ ఇక పాస్ అయితే చాలు అనుకునే వాళ్ళకైతే ఈ 2 వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ లైవ్ ఎప్పుడు ఉంటుంది అనేది మీరు డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ప్లీజ్ ఫాలో ద లింక్. సో ఫాలో అవర్ పేజ్. సో పేజ్ ఫాలో అయితే అందులో అప్డేట్స్ వస్తూ ఉంటాయి, నెక్స్ట్ లైవ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది. ఓకే, సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.